అదిగోండి అక్కడ ఉంది. అసలు విండ్ చాలా ఎక్కువ ఉంది గైస్, ఇక్కడ విండ్ ఎక్కువ ఉంది అండ్ వాన కూడా పడుతుంది. అసలు ఫైనల్లీ అసలు వెదర్ అయితే అన్ప్రిడిక్టబుల్ అయిపోయింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది. మేము మా ఫ్రెండ్స్ కలిసి మంచి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాం. ఇప్పుడు డ్రైవ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 5 అయింది. 4:30కి ఆఫీస్ నుంచి వచ్చాను. గబగబా ఫ్రెష్ అయ్యి రోడ్ ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి డింగిల్ పక్కన ట్రాలీ అని 4 బెడ్రూమ్ హౌస్ తీసుకున్నాం. సో వెళ్దాం, మీకు చూపిస్తా. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ట్రిప్. లెట్స్ గో. హే గైస్, ఇప్పుడే రోడ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 3 అవర్స్ ఉంది గైస్. ఆల్మోస్ట్ లైక్ 182 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ. సో ఇంచుమించు ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది, 5:40 అవుతుంది. సో అట్లీస్ట్ ఒక 3 అవర్స్ 9:30 కల్లా చేరతాము. రైనీ చూపిస్తుంది గైస్. ఇప్పుడు మాత్రం చూడండి, మీకు సన్ ఉంది ఇక్కడ. ఐర్లాండ్ వెదర్ వచ్చేసి అన్ప్రిడిక్టబుల్ అసలు నిజంగా. ఈరోజైతే సన్ చూపిస్తుంది, రేపైతే మొత్తం రేపు 3 డేస్ వరకు రైనీ చూపిస్తుంది అనమాట. హోప్ఫుల్లీ మనకి వెదర్ అంతా బాగుండాలి, ఎందుకంటే చాలా చాలా మంచి యాక్టివిటీస్ బుక్ చేసాం అన్నీ. లెట్స్ ఎంజాయ్ ద డ్రైవ్. హే గైస్, ఇప్పుడే ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇంకా ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా. ఇవ్వండి, ఈ పెట్రోల్ బంక్లో తీసుకున్నాము. జస్ట్ ఒక 10-15 మినిట్స్ అనమాట. మళ్ళీ స్టార్ట్ అవుతాం ఇప్పుడు. వెదర్ అయితే చూసారా ఇంతగా సన్నీగా ఉంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో అసలు. అట్లీస్ట్ ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది గైస్ ఇంకా. ఈ స్పార్ అనమాట ఇది. సో జస్ట్ ఏదైనా స్నాక్స్ అని కొనుక్కోవడానికి ఆగామన్నమాట. సో కొట్టుకునే వాళ్ళు పెట్రోల్ కొట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇంకా స్టార్ట్ అవుదాం ఇప్పుడు. లెట్స్ గో. ఇప్పుడే ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము. చూడండి, టైం వచ్చేసి 8:45 అవుతుంది. సో ఇదే అనమాట మన ఇల్లు. జర్నీ ఎలా అనిపించింది? బాగుందా? ఎంజాయ్ చేశారా? ఓకే. ఇవన్నీ ఇక్కడ స్టెప్స్ ఇచ్చాడు. మా గ్యాంగ్ అంతా డిసైడ్ చేస్తున్నారు ఎవరికి ఏ రూమ్ అనేది. ఇవన్నీ ఇక్కడ రూమ్ ఇచ్చాడు విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది హాల్ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్, చాలా బాగుంది అసలు. చూడండి, పిల్లలు అప్పుడే స్టార్ట్ చేశారు ఆడటం. ఆంటీ గారు, జర్నీ ఎలా అనిపించింది మీకు? అవునా బ్రో, జర్నీ ఎలా అనిపించింది? సూపరా? జర్నీ ఎలా అనిపించింది? అంతేనా? ఆంటీ గారు కూడా అదే అన్నారు, జర్నీలా ఉందని. ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాడు, బాగుంది. తర్వాత ఇదిగోండి, ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చాడు, బాగుంది. రండి, లగేజ్ అయితే తీసుకెళ్దాం ఇప్పుడు.
మేమేంటో 3 డేస్కి వచ్చినట్టు లేదు, ఒక నెల రోజుకి వచ్చినట్టుంది. చూసారా ఒక్కొక్క బ్యాగ్ ఎంత ఉందో ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద టాస్కే మనకి. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు డే 1 అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ మేము ప్లేస్ వెళ్ళేది వచ్చేసి డింగిల్ బోట్ సఫారీ అనమాట. సో ఈరోజు వెదర్ అయితే కొంచెం అటు ఇటు అనుకున్నాం, కానీ పొద్దునైతే సన్ మాత్రం వచ్చింది. సో ఇప్పుడు మాత్రం చాలా అయితే బాగుంది. సో ఇక్కడ మాకు నేను తీసుకున్నాం కదా ఎయిర్బిఎన్బి, దాని కాస్ట్ కూడా చెప్తాను. మేము పే చేసింది 3 డేస్కి, అంటే నిన్న ఈరోజు రేపటికి మేము పే చేసింది 1400 euros గైస్. 1400 euros అంటే ఇంచుమించు అట్లీస్ట్ ఒక 1,40,000 అయింది ఇండియన్ రూపీస్లో. కానీ హౌస్ మాత్రం చాలా బాగుంది. స్టార్ట్ అవుదాం. టైం వచ్చేసి 8:39 అవుతుంది. 11కి అనుకుంటా అపాయింట్మెంట్ అక్కడ మనకి. అందరూ ఏం చేస్తున్నారో ఒకసారి వెళ్ళి హాయ్ చెప్దాం అందరికి. లెట్స్ గో. హాయ్ హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు ఫుల్ ఎగ్జైటెడా? ఎగ్జైటెడ్ తమ్ముడు, చూడాలి. యాక్చువల్గా మన ఫస్ట్ ప్లాన్ యాక్చువల్గా ఏంటది, మన డింగిల్ బోట్ సఫారీ కదా. ఓకే, సో ఈ రోజు అయితే ఫుల్ ప్యాక్డ్ మనకి. సో లెట్స్ గో. అవును, యాక్చువల్గా ఆడు సీల్స్, వేల్స్, డాల్ఫిన్స్ అన్నాడు. చూడాలి మరి ఉంటాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇంతకు చూసారా క్లౌడీ అని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి ఈ ఎండ్ వచ్చేసింది. దిస్ ఈజ్ ఐర్లాండ్ వెదర్, అన్ప్రెడిక్టబుల్ వెదర్ గైస్, నిజంగా చెప్తున్నా. 1 వీక్ ముందు మేము ట్రిప్ ప్లాన్ చేసాం కదా. సో దానికి అప్పుడు వెదర్ ఏంటంటే ఫుల్ 85% రెయిన్ చూపించింది. సో నిన్న వచ్చేటప్పుడు కూడా అనుకున్నాము. ఇప్పుడు చూడండి, సన్ ఈజ్ బ్యాక్. హే గైస్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. వెదర్ అయితే మేము అనుకున్నట్టు సన్నీగా చాలా చాలా బాగుంది. ఇక్కడ చూసారా 50 కిలోమీటర్స్ చూపిస్తుంది గైస్, 49 మినిట్స్. 50 కిలోమీటర్స్ 49 మినిట్స్ చూపిస్తుంది. సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము. ఈరోజు మేము డాల్ఫిన్స్, వేల్స్ చాలా చాలా చూడబోతున్నాము. సో లెట్స్ గో. డ్రైవ్ అయితే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి మీరు. అసలు చాలా బాగున్నాయి మౌంటైన్స్ అయితే. అసలు మధ్యలో కొంచెం క్లౌడ్స్ వచ్చి వా చాలా బాగుంది గైస్. అక్కడ చూసారా మీకు విండ్ మిల్ కనిపిస్తుంది కదా, అది కూడా ఒక ఇది గైస్. మనం వచ్చేటప్పుడు వెళ్దాం దానికి. ఆ విండ్ మిల్ చూడండి, విండ్ మిల్ వెనకాల ఒక మౌంటైన్, పైన క్లౌడ్స్, చాలా బాగుంది విండ్ మిల్ అయితే. అక్కడ మనం విండ్ మిల్ నుంచి వెళ్తాం అనమాట. ఇప్పుడు లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక పిక్చర్ నాకు ఫ్రేమింగ్ చాలా నచ్చింది గైస్. ఇక్కడ నుంచి చూడండి ఆ మౌంటైన్, అసలు ఆ పిక్చర్ తీసి నేను పైన డిస్ప్లే మీద వేస్తాను, చెక్ చేయండి ఎలా ఉంటుందో. అల్టిమేట్ ఉంది ఇక్కడైతే. డింగిల్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సో ఇదిగోండి ఇక్కడ ఆగాయి అనమాట మా కార్లన్నీ. సో వ్యూ అనమాట ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. అసలు సో వెళ్దాం, నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ఇది లొకేషన్ కాదు యాక్చువల్గా, వ్యూ బాగుందని ఆగేమంతే జస్ట్. ఇప్పుడు మనం అయితే డింగిల్ సఫారీకి వెళ్ళాలి కదా. సో లెట్స్ గో నౌ. ఫ్రెండ్స్ జాకెట్ అయితే వేసుకున్నాం. బయట మాత్రం వెదర్ వచ్చేసి అన్ప్రెడిక్టబుల్గా ఉంది ఇప్పుడు. సో మొత్తం బందోబస్తీగా వెళ్ళాల్సిందే మనం. క్యాప్ కూడా వేయాల్సిందే. సో అసలు ఈ వ్యూ చూడండి గైస్ మీరు. దిస్ ఈజ్ డింగిల్. చాలా బాగుంది గైస్. గెటప్ చూసారు, అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు. సో ఫైనల్లీ రీచ్ అయ్యాము. సో చూడండి బోట్స్ చూడండి అక్కడ. అసలు వెదర్ అయితే టోటల్గా చేంజ్ అయిపోయింది అసలు. సో ఇదంతా డింగిల్ టౌన్ గైస్. డింగిల్ టౌన్ కూడా చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా.
వెదర్ కనుక బాగుంటే కనుక మనం ఇక్కడ చూసారా, డింగిల్ ఓపెన్ టూర్ బస్ అని ఉంది. సో ఓపెన్ టూర్ బస్ ఉంది చూసారా, ఇక్కడ కూడా మనం చేయొచ్చు అనమాట. దీన్ని ఎదురుకుండానే ఎక్వేరియం ఉంది. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం మనం. సో బోట్ టైం అయిపోతుంది 11 o'clockకి. సో క్యారవాన్స్ అనమాట, ఇందులోనే ఫుడ్, బెడ్ అన్నీ A to Z ఇందులోనే ఉంటాయి. అన్నీ ఇలా వచ్చేసి ఇలా ఎంజాయ్ చేస్తారనమాట. బైక్స్ చూడండి గైస్, భలే ఉన్నాయి అసలు. వావ్, CBR పక్కన ట్రైంప్. ఇదిగోండి ఇదంతా డింగిల్ టౌన్ అనమాట. ఇదంతా ఇదిగోండి, మనం కూడా ఇలా వెళ్తాం అనమాట. ఇప్పుడు అసలు టౌన్ చూడండి గైస్, ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు. ఇది ఎంత చాలా కలర్ఫుల్గా ఉంది అసలు. చాలా బాగుంది టౌన్. సో వీళ్ళందరూ కూడా సీ సఫారీ కోసమే వెయిటింగ్ గైస్. ఇదిగోండి బోట్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయి, ఇక్కడ చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇలాంటి బోట్లోనే అనుకుంటా మనం వెళ్ళేది ఇప్పుడు. సో విల్ సీ, అందరూ వెయిటింగ్. ఇక్కడ ఎప్పుడు వస్తుందో బోటు, వెయిట్ చేయాలి బోట్ గురించి. ఫ్రెండ్స్ ఇప్పుడే బోట్లోకి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఇదే మన వైట్ బోటు. కెప్టెన్ బాబాయ్ అక్కడ ఏదో చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది. So you can see there's a 40-foot stone structure. This is known as Esk Tower, EASK Tower. And this was commissioned in 1841 by our local landlord at the time, Lord Ventry. So all throughout our 1840s in Ireland, we had our Great Famine period, but the potato blight actually started to settle in around 1838, 1839. Well, it's absolutely spectacular up there if you like your hiking at all. You can drive from Dingle Town all the way along this area here into Burnham, it's called. It takes about 10 minutes. And you can park right at the foot of the mountain. A farmer set up a little honesty box. You put in €1 or €2, he often comes out to greet you. And you can hike right to the top. It takes about 25-30 minutes and you have up to a 20-mile panoramic view of the whole peninsula up there. It's absolutely gorgeous. This is another one of these famine relief buildings built 2 years later in 1843. It's known as Hussey's Folly. We're here with Dingle Dolphin Boat Tours and Mr. Islander. We're going to go out here and search for a bit of wildlife a bit further south. We're going to have a good day. We're out in the open Atlantic Ocean today. Next stop that way is New York City, so we're out in deep waters. We're going to go and search today, get some wildlife and have a kick-ass day. ఇప్పుడు వరకు అయితే ఒక 4-5 kilometers వచ్చాం గైస్. అసలు డాల్ఫిన్స్ అనేది ఏం కనిపించలేదు. సో హోప్ఫుల్లీ ఈరోజు కనపడతాయని అంటున్నారు, చూద్దాం. ఇప్పుడే జస్ట్ మిస్ గైస్, ఒక డాల్ఫిన్ అయితే వచ్చింది. ఇప్పుడే దానికోసం వెయిట్ చేస్తున్నాం మేమైతే. ఇదిగోండి నాకైతే ఒకటి కనిపించింది గైస్. నాకైతే అదిగోండి అక్కడ ఉంది. గైస్ ఇప్పుడే బోట్ టూర్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూసారా వర్షం పడుతుంది. ఇప్పుడు మీరు సన్నీ చూశారు, తర్వాత క్లౌడీ చూశారు, రైన్ చూశారు. మూడు మీరు ఒకే వీడియోలో చూస్తున్నారు మీరు. దిస్ ఈజ్ ఐర్లాండ్ వెదర్.
బోట్ ట్రిప్ అయితే చాలా బాగుంది గైస్. డాల్ఫిన్స్ అయితే చూసాము, కానీ ఇంకా పైకి ఎగిరేంత డాల్ఫిన్ అయితే చూడలేదు. బట్ ఓకే, వర్త్ ఇట్. మేము ఇప్పుడు ఎంత పే చేసామంటే ఆల్మోస్ట్ 12 మెంబర్స్ వెళ్ళాం గైస్. 12 మెంబర్స్కి మేము పే చేసింది ఆల్మోస్ట్ 600 euros పే చేసాం. సో అంత కాస్ట్ అనమాట. వ్యాన్ ఏదో చాలా బాగుంది. ఫార్చ్యూన్స్ టోల్డ్ హియర్ రోజ్ ఇన్ అంట. కొంచెం ఏదైనా తినేసి మనకి ఇప్పుడు ఎదురుగుండానే ఎక్వేరియం ఉంది, డింగిల్ ఎక్వేరియం ఉంది. సో దానికి వెళ్దాం, లెట్స్ గో. ఇప్పుడు మనం డింగిల్ ఎక్వేరియంకి వచ్చాం గైస్. సో ఇది ఒక చిన్న షాప్ గైస్ ఇది. సో చూద్దాం అసలు ఏమున్నాయో ఇక్కడ. బొమ్మలు చాలా బాగున్నాయి ఇక్కడ, ఎక్వేరియంకి సంబంధించిన బొమ్మలే అన్నీ. చూడండి భలే ఉన్నాయి అసలు. సో ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాము. సో అండర్ ద సీ ఇంటూ ద డీప్ చూద్దాం. అది సో చూద్దాం గైస్ ఏమున్నాయి అక్కడ. ఇటు లోపలికి వెళ్తాము. సో ఇక్కడ చూడండి గైస్ అసలు ఎలా ఉన్నాయి ఇది. అసలు ఈ ఫిష్ చూడండి ఎంత ఉందో ఇక్కడ. ఇది ఫిషా లేదంటే ఫర్ సేఫ్టీ గైస్ ప్లీజ్ డూ నాట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద ట్యాంక్. ఇక్కడ చూడండి భలే ఉన్నాయి అసలు. ఒక్కొక్క ఫిష్ ఏంటి గైస్ అంత ఉంది ఒక్కొక్కటి. అమ్మో, గైస్ ఇవి చూడండి ఎంత చిన్న ఉన్నాయి ఫిషెస్. వీటి పేరు క్యాట్ ఫిష్ అంట. ఇందులో ఏమేమి ఉన్నాయంటే క్యాట్ ఫిష్ ఉంది, జీబ్రా, లెకో, కుకో క్యాట్ ఫిష్. ఇవి బతుకున్నాయో లేదో తెలియట్లేదు గైస్, ఎంత స్లోగా మూవ్ అవుతున్నాయో చూడండి అసలు. ఇక్కడ కూడా గైస్ ఇవన్నీ ఫిషెస్ భలే ఉన్నాయి. ఫిషెస్ అసలు ఒక్కొక్కటి డిఫరెంట్ రంగుల్లో ఉన్నాయి. చూడండి చూడండి గైస్ ఈ ఫిషెస్ చూడండి అసలు. ఇక్కడ కూడా చూడండి గైస్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. గోల్డ్ ఫిష్ చూడండి భలే ఉన్నాయి అసలు ఇక్కడ ఫిషెస్ అన్ని. అదే ఇక్కడ కూడా ఇక్కడ ఏమున్నాయంటే క్లీనర్, గోల్డ్ స్ట్రీక్, ఎల్లో టైల్, కన్విక్ బెల్లి ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చాలా బాగుంది. అండ్ సో ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ ఫిష్ చూడండి చాలా ఉంది అసలు భలే ఉంది. చిన్నది చిన్న ఫిషెస్ భలే ఉన్నాయి కదా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ జెల్లీ ఫిష్ చూడండి గైస్ భలే ఉన్నాయి అసలు. గైస్ ఇప్పుడే ఇక్కడ వచ్చాము, పెంగ్విన్స్ దగ్గరకు వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ప్రతిదానికి ఒక పేరు అయితే పెట్టారు. ఇదిగోండి ఇక్కడ ఎల్లో గ్రీన్ ఉంది కదా, సో ఇక్కడ ఎల్లో గ్రీన్ ట్యాగ్ పెట్టారు చూడండి. సో దాని పేరు కెర్రీ అంట. కెర్రీ, హగ్, రేజ్, బబుల్స్, పెన్లో. సో ఇలా ఉన్నాయన్నమాట. ఒక 10 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చూడండి ఏదో దుబాయ్లో ఎక్వేరియం లాగా ఇదంతా గ్లాసే.
అండ్ పక్కన చేపలు. బటర్ఫ్లైస్ అయితే చూడటానికి వచ్చాము. ఇది చూడండి, ఇది రియల్ బటర్ఫ్లైస్ అనమాట. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎగురుతుంది చూడండి ఒక బటర్ఫ్లై. రైస్ ఇక్కడ ఒక బటర్ఫ్లై అయితే ఉంది చూడండి. ఇక్కడ ఒక 2 బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ రైస్ ఇక్కడ ఒక బటర్ఫ్లై చూడండి. ఇవన్నీ చూసారా, ఇవన్నీ ఎగురుతుంది చూసారా అదిగోండి, రియల్ బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి ఇక్కడ. సెటప్ మాత్రం భలే పెట్టారు అసలు ఇక్కడ అంతా సెటప్. ఇది చూడండి అసలు డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి ఈ కలర్ బటర్ఫ్లై 165,000 నోన్ స్పీసీస్ ఉంటాయి బటర్ఫ్లైస్. అక్కడ బటర్ఫ్లై ఎగురుతుంది. అంటే ఇక్కడ చాలా వేడిగా ఉంది. మేబీ ఇట్లా హాట్ టెంపరేచర్స్ లోనే ఈ బటర్ఫ్లైస్ ఉంటాయేమో నాకు తెలిసి. అందుకనే ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంటల్ లో పెట్టారు దీన్ని. ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. టీ ప్లాంట్ అంట. ఇదిగోండి వచ్చింది ఇంకో బటర్ఫ్లై వచ్చింది. పిల్లలకి భలే ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. ఇక్కడతో అక్వేరియం ఎండ్ గైస్. నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం పదండి. ఇప్పుడు మేము డంక్విన్ పైర్కి వచ్చాం. అసలు వెదర్ చూసారా, మొత్తం అంతా ఫాగీ. అసలు విండ్ అసలు ఎలా పడితే అలా ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ లొకేషన్ చూడండి ఒకసారి. అసలు ఈ లొకేషన్ చూడండి. అసలు విండ్ చాలా ఎక్కువ ఉంది గైస్. ఇక్కడ విండ్ ఎక్కువ ఉంది అండ్ వాన కూడా పడుతుంది. అసలు చూసారు అసలు ఫాగ్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందో. ఇగో ఇటు సైడ్ అంతా ఫాగే అసలు. ఫైనల్లీ అసలు వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది. అసలు మంచి చూడండి గైస్ మీరైతే ఫస్ట్ ఒకసారి. అసలు ఏమీ కనిపించట్లేదు. డ్రైవింగ్ అయితే చాలా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఒక పక్క వాన, ఒక పక్క మంచు, వెదర్ అసలు అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది. అసలు చూడండి ఏమీ కనిపించట్లేదు అసలు. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం గైస్. ఇప్పుడే చూపించాను కదా మీకు, ఫుల్ గా ఫాగ్ ఉంది, ఇంటికి వెళ్ళిపోతున్నాం అని. సడన్ గా మేము స్టార్ట్ అయ్యాము. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చాం గైస్ అంతే. అసలు ఇప్పుడు చూడండి వెదర్ ఎలా అయిపోయిందో. మొత్తం క్లౌడ్స్ వచ్చేసి క్లియర్ అయిపోయి అటు పక్కన మీకు బీచ్ కూడా కనిపిస్తుంది చూడండి గైస్ అక్కడ. ఫైనల్లీ డే 1 డింగిల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడే వచ్చాము, బాగా టైర్డ్గా ఉన్నాము. ఇక్కడ చూడండి గైస్ వెదర్ అసలు ఎలా ఉందో. పొద్దున ఎలా అయితే వెళ్ళామో అలానే ఉంది, కానీ అక్కడ మటుకు ఫుల్గా అసలు ఫాగ్, రైన్ అన్నీ మొత్తం వచ్చినట్టున్నాయి. బాగా జరిగింది ఫస్ట్ డే ట్రిప్, రోడ్ ట్రిప్ అయితే. సో మళ్ళీ డే 2 బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ.